హలో. హలో, ఆ, నమస్తే అండి, బ్రహ్మం గారా? అవునండి. సార్, అవి లైవ్ లో తీసుకోవడానికి మాకు కొంచెం టెక్నికల్ ఇష్యూ అయింది సార్. ఓకే ఓకే ఓకే. దానివల్ల కొంచెం తీసుకోలేకపోయాం. తప్పకుండా ఈసారి మిమ్మల్ని తీసుకుంటాం. మీరెవరండి? ఎక్స్ హిందూ అంటే అతను వేరు, మీరు వేరా? అవునండి, మొన్న ఒకసారి నా లైవ్ లోకి వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. అవునవును. ట్రూ గైడ్ ఛానల్, సిహెచ్ కిషోర్ ట్రూ గైడ్ ఛానల్ అది. ఓకే ఓకే. బుక్ దగ్గర మీ నంబర్ ఉన్నట్టుంది, నేను ఆ నంబర్ అది. ఓకే, పర్లేదు లేదండి. ఓకే ఓకే. మీరు ఏ విషయం మీద మాట్లాడాలనుకున్నారు బ్రదర్? అదే ఇప్పుడు లైవ్ పెట్టిన విషయమే. శాలిం రాజు గారి గురించా లేకపోతే? సాలిమరాజు గారి వ్యాఖ్యల గురించి. అది మాట్లాడండి, పర్లేదు. ఇప్పుడు శాలిం రాజు గారు విన్నారా మీరు అది వీడియో మొత్తం? విన్నానండి. అది మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలందరినీ అన్నారా? అతను ఏమన్నాడంటే, ఇప్పుడు మల్లెపూలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. మల్లెపూలు అతను ఎవరికి అమ్ముకోవాలనుకుంటాడు? మల్లెపూలు ఎవరైనా గానీ ఏదో ఇంటి దగ్గర ఏ అవసరం ఉంటుందో ఎవరో ఒకరు కొంటారన్న రీతిలో వస్తాడు మల్లెపూలు అమ్ముకోవడానికి. అతనేమి బజారు వాళ్ళు ఉంటారు ఇక్కడ, మల్లెపూలు కొనేది కేవలం బజారు వాళ్ళే అన్న ఉద్దేశంతో వచ్చే మల్లెపూలు అమ్మట్లేదు అక్కడ. కానీ ఇతనేం చెప్తున్నాడు, ఇక్కడ ఎవరో బజారు సంబంధికులు లేరు నీ మల్లెపూలు కొనడానికి, నువ్వు పోయి మార్కెట్ లో అమ్ముకోపో. ఇక్కడ కొనరు మీరు మాట్లాడండి. అదే ఇక్కడ కొనరు. ఎందుకు కొనరు అంటే దానికి కారణం ఏంటి? వేసే బజార్ సంబంధికులు ఎవరు ఇక్కడ లేరు అంటే అతను మల్లెపూలు అమ్మడానికి వచ్చింది పిచ్చి పిచ్చి వేసాలు వేసే బజార్ సంబంధికులు ఉంటారు, వాళ్ళకి అమ్ముదామని కాదు కదా. సో అతను ఏంటి, ఏదో ఇంటి దగ్గర ఏమైనా అవసరాలు ఉంటాయో లేకుంటే ఇంటి దగ్గర పిల్లలకి ఉంటే తీసుకుపోతారు ఆయనకు తెలియదు పాపం. క్రైస్తవులు మల్లెపూలు పెట్టుకుంటారన్న విషయం తెలియకే కదా తీసుకొచ్చి అక్కడ మల్లెపూల బండి పెట్టాడు. సో ఇతను, అరే మా క్రైస్తవులు అట్ట మల్లెపూలు పెట్టుకోర్రా, వాళ్ళకి ఇంటి దగ్గర కూడా అవసరాలు ఉండవు, వాళ్ళు అసలు మేము మల్లెపూలు జోలే బాము, మేము పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉంటాము, మా క్రైస్తవులు ఎవరు మల్లెపూలు పెట్టుకోరు అన్నాడు అనుకోండి, అది అభ్యంతరకరమేం కాదు. కానీ ఇతనేంటి, ఇక్కడ ఎవరో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు అంటానే, ఇక్కడ ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు లేరు నీ మల్లెపూలు కొనటానికి అన్నాడు. ఇప్పుడు అతను పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులకే అమ్మడు కదా మల్లెపూలు, మంచోళ్ళు ఉంటారనే వచ్చాడు. మరి కేవలం పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు లేరు మల్లెపూలు పెట్టుకోవడానికి అంటే దాని అర్థం ఏంటి? శాలిం రాజు గారు అన్నారా లేకపోతే వేరే ఆయన అన్నది శాలిం రాజు గారు చెబుతున్నారా? వేరే అతను అన్నాడండి. వేరే అతను అన్నది ఇప్పుడు ఇతను సాలిం రాజు గారు సమర్థిస్తున్నారా లేకుంటే అతను ఇలా తప్పుడు మాట మాట్లాడాడు అని చెప్పి అతను తిడుతున్నాడా? ఆయన అలాగ మాట్లాడుతున్నారని చెప్పారు. అవును చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? అతను మంచి చెప్పాడని చెప్తున్నాడా? అంటే ఆ వేరే పాస్టర్ ని ఇతడు విమర్శిస్తున్నాడా లేకుంటే పొగుడుతున్నాడా అతను మంచి చెప్పాడు అన్నట్టుగా? సాలిం రాజు గారు అతను సపోర్ట్ చేస్తున్నాడు కదా, అతను మంచి మాటే మాట్లాడన్నట్టుగా సపోర్ట్ చేస్తున్నాడా లేకుంటే ఆ వేరే పాస్టర్ చూడని ఎలా మాట్లాడాడు అని చెప్పి ఆయన ఏమైనా తిట్టాడా? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు దాంట్లో తిట్టడానికి? కించపరిచే విధంగా మాట్లాడితే ఆ టాపిక్ తీసుకునే వాళ్ళు కాదు. అవునండి. వీడియోలో ఏం మాట్లాడారంటే, స్త్రీలైనటువంటి వారు మీరు మీ అలంకరణ పరిశుద్ధంగా ఉండేటట్టుగా ఉండాలి, పవిత్రంగా ఉండేటట్టుగా ఉండాలి, మీరు చెడ్డ ప్రవర్తన కలిగి ఉండకూడదు. అలా ఉంటాం సమాజంలో, అలా ఉండటం ద్వారా మీకు గౌరవం ఉండదు, విలువ ఉండదు, మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. అవును, అది బాగానే ఉంది. మల్లెపూలు పెట్టుకుంటే ఏమన్నా చిన్న చూపు చూస్తారా? మల్లెపూలు పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, మల్లెపూలు పెట్టుకొని వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మల్లెపూలు అమ్మడానికి వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎవరన్నా వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు కాదు, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మల్లెపూలు పెట్టుకొని వ్యభిచారం చేసేవాళ్ళు లేరా? ఉంటారు. మల్లెపూలు పెట్టుకోకుండా చేసేవాళ్ళు ఉండరా? ఇప్పుడు మల్లెపూలు పెట్టుకోకుండా వ్యభిచారం చేసేవాళ్ళు ఉండరా? అదే బ్రదర్ చెబుతుంది, అలా ఉండకూడదనే కానీ చెబుతుంది. అలా ఉండకూడదు అని చెప్పట్లేదండి అతను. ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు నీ మల్లెపూలు కొంటా అని అంటే వేసేవారు. నేను ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక దృక్పథం ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేకపోతే ఒక ఉపమానంగా స్త్రీలు పవిత్రంగా ఉండాలని కోరుకుని ఆ సందర్భాన్ని ఎత్తుకున్నారా? ఒకసారి అతను ఏమన్నాడు మళ్ళీ చెప్పండి, మీ మాటలో చెప్పండి.
ఎవరు నా మాటలో స్త్రీలు పవిత్రంగా ఉండాలి, ఆ, పిచ్చి కాదు, పిచ్చి వేషాలు అతను వేయొద్దు. అతను అన్న మాటలు ఒకసారి చెప్పండి. ఆయన మల్లెపూల అన్నయ్య చెబుతుంది. మల్లెపూల వ్యక్తితో ఇతను ఏమన్నాడు? ఎవరు అరే పిచ్చో, అతను ఏంటండి గురువు గారు ఒక్కళ్ళు కూడా మల్లెపూలు కొనలేదు అంటే, ఉమ్. అరే పిచ్చోడా, ఇక్కడ ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు లేరు ఇక్కడ. అవును, బజారు సంబంధికులు లేరు అన్నారు. పిచ్చి పిచ్చి అవును. వేషాలు, మీరు ఆ పాయింట్ తీసుకుంటున్నా. అదేనండి, పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజారు సంబంధికులు ఎవరు ఇక్కడ లేరు, ఇక్కడ ఆ. అందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నవాళ్ళు అన్నాడు. అంతేనా అవును, అన్నది? అడ్డదిడ్డంగా ప్రవర్తించేవారు అడ్డదిడ్డంగా కాదు, ప్రవర్తించే వాళ్ళు అన్నారు. ఎవరు ఇక్కడ లేరు ఆ. అంటే ఏంటి? పిచ్చి పిచ్చి ఉమ్. వేషాలు వేసే బజార్ సంబంధికులు ఎవరు లేరు, అందుకని ఆయన మల్లెపూలు బజారు అమ్ముడు పోలేదని. సంబంధికులు ఏమంటారు బ్రదర్, మీరు చెప్పండి. ఒక్కసారి నేను అడిగేది పూర్తిగా వినండి. ఇప్పుడు అతను చెప్పండి. మల్లెపూలు ఎందుకు అమ్ముడు పోలేదు అనే కదా అతను ప్రశ్నించింది. ఏది? అవును. మల్లెపూలు అమ్మే అతను మల్లెపూలు ఏంటండి గురువు గారు ఒక్కరు కూడా కొనలేదు అని అడిగాడు. ఉమ్. అంటే ఇప్పుడు మల్లెపూలు అమ్ముడు పోలేదండి. ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన తీసేయండి, సాలిం రాజు గారిని అక్కడ తీసేయండి. ఉమ్. ఫర్ సపోజ్ మల్లెపూలు బండి ఆయన ఒకసారి ఇప్పుడు మల్లెపూలు పెట్టి మల్లెపూలు బండి అది కాదు, చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు అట్లాగే చేస్తాం కాదు, అట్లా వ్యాఖ్యలు చేసుకుని పోతే ఎన్నైనా అపార్థాలు చేసుకోవచ్చు. ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏం చెప్పుండ్రు, అది అదే 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 మీకు వివరంగా మీరు వివరిస్తాను. మీ ఇంటర్జెక్షన్ ఇవ్వటం కాదు. అట్లా తీసుకున్నాం అనుకోండి, మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. అది కాదు, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? స్త్రీలను కించపరిచి అన్నారా, లేకపోతే స్త్రీలు పవిత్రంగా ఉండాలని కోరుకుని అన్నారా? పిచ్చి పిచ్చి వేషాలు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు అన్నాడు. పాస్టర్ గారు చెప్పిన దాంట్లో కూడా అందుకే బ్రదర్ నేను సానుకూలంగా చిన్నగా వస్తా. మీకు తెలుగు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అర్థం అవుతుంది. నేను మీకు అర్థమయ్యే విధంగా జనరల్ టాపిక్ గా తీసుకొని అడుగుతాను ప్రశ్న. మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలందరూ అనలా పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారు, బజార్లు వెంబడి తిరిగేవారు అన్నారు. అలాగే అన్నారు. కొంచెంసేపు ఆ టాపిక్ పక్కన పెడదాం. మాట్లాడేది ఆ టాపిక్ తీసేయమంటావే? తీసేయటం కాదు బ్రదర్, ఆ టాపిక్ తర్వాత వద్దాము. అంటే జనరల్ గా ఇప్పుడు అలా అంటాం తప్ప కాదా అన్న దాని గురించి మీకు ప్రశ్న అడుగుతాను. తప్పుడు జీవితం జీవించకూడదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించకూడదు, మీరు గౌరవంగా ఉండాలి. అలా జీవించడం వల్ల ఇప్పుడు అసలు మల్లెపూలు అమ్ముకునే అతనికి ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఏది? అది ఉపమానంగా రీతికి చెప్పింది. అదే మల్లెపూలు అమ్ముకునే ఇప్పుడు మల్లెపూలు అమ్ముకునే అతనికి ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, అరే పిచ్చి పిచ్చి వేసి బజార్ సంబంధికులు ఎవరు లేరురా నీ మల్లెపూలు పెట్టుకోవడానికి అంటే ఏంది వాడు నేను మల్లెపూలు అమ్మడానికి వచ్చిన బజార్ సంబంధికులు కాదు కూడా. ముందు మన పండితులైనటువంటి వారు, ప్రవచనకర్తలు కూడా ఇలాంటి ఉపమానాలు చెప్పుకుంటారు. ఏమని చెప్పారు? చెప్తారు, ఒక మంచి సందర్భాన్ని తీసుకొని మంచిగా ఉండాలి, అవునండి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మంచి కనపట్టలేదు, అరే మల్లెపూలు పెట్టుకుంటే ఆడవాళ్ళు చెడిపోతారు అన్న రీతిలో చెప్తున్నాడు అతను. అట్లా చెప్పేదైతే ఈ పాటికి అదే కదా నేను మీకు వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు మల్లెపూలు ఎందుకు అమ్ముడు, నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. మల్లెపూలు అమ్ముడు పోలేదంటే దానికి కారణం ఏమై ఉంటుంది? నేను అడిగిన దానికి సమాధానం అది ఉపమానమే సార్, అది ఉపమానమే, వదిలేసేయండి. ఇప్పుడు మల్లెపూలు అబ్బాబ్బా నేను చెప్పేది అసలు వినిపించుకోరా? మీది ఉపమానం నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మల్లెపూలు అమ్ముడు పోలేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? అక్కడ కొనలేదు, వాళ్ళు కొనేవాళ్ళు కాదు. అదే ఎందుకు కొని ఉండరు? కొనకపోతే అమ్ముడు పోవు. ఇప్పుడు కొనకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఎక్కడైనా సరే మల్లెపూలు అమ్ముడు పోలేదు అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి. మీరు చెప్పండి ఎందుకు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి ఎందుకు అమ్ముడు పోలేదు. నేను ఆల్రెడీ చెప్పానండి, మల్లెపూలు అమ్ముడు పోవడానికి కారణం వాళ్ళకి ఇంటి దగ్గర మల్లెపూలతో ఏం అవసరం లేదంటే ఇంటి దగ్గర పిల్లలు పెట్టుకునే వాళ్ళు గానీ, లేకుంటే ఇంటి దగ్గర ఏదైనా పూజల్లో ఉపయోగించడం గానీ అలాంటి అవసరం వాళ్ళకి ఏమీ లేదు. లేదా వాళ్ళు ఏదైనా పార్టీలు ఫంక్షన్లకు పోయేవాళ్ళు కాదు. వాళ్ళు మల్లెపూలు ధరించి దాన్ని ఉపయోగించే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు మల్లెపూలు పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మల్లెపూలు అమ్ముడు పోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అక్కడ ఉండేవాళ్ళు మల్లెపూలు అంటే ఇష్టపడి వాటిని ఉపయోగించేవాళ్ళు కాదు. సో అక్కడ అతను ప్లేస్ చూసుకొని మల్లెపూలు అమ్మడానికి పెట్టిన ప్లేస్ లో ఆ ప్లేస్ కి ఎవరు మల్లెపూలు వాడేవాళ్ళు రారు. ఓకేనా? ఇప్పుడు మల్లెపూలు అమ్మే వ్యక్తి అమ్ముతారు, మీకు తెలుసా ఆ విషయం? ఏంటి? కొన్ని చర్చిల దగ్గర మల్లెపూలు అమ్ముతారు, ఆ విషయం తెలుసా మీకు? కొంతమంది పెట్టుకొని వస్తారు. ఓకే, ఇది ఇంకా మంచి విషయం. పెట్టుకుంటే పెట్టుకొని వస్తే వాళ్ళు ఉన్నారు. ఓకే మరి ఇప్పుడు ఒకవేళ చర్చి దగ్గర ఎవరన్నా కొన్నారనుకోండి మల్లెపూలు,
మల్లెపూలు అమ్ముడు పోయినాయి అనుకోండి, మల్లెపూలు పెట్టుకున్నావా, బొట్టు పెట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా కాదు, అక్కడ ఆయన చెప్పింది విన్నావా? ఫస్ట్ ఏం చెప్పారు తెలుసా? అంత ముందు అదే వీడియోలో మీరు ఎలాంటి అలంకరణ చేసుకున్నా గానీ పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, తప్పు చేయొద్దు. అవును, మల్లెపూలు పెట్టుకొని పవిత్రంగా ఉండి మంచి ఉండొచ్చు కదా. మరి ఉండొచ్చు కదా. మరి మల్లెపూలు ఎందుకు అమ్ముడు పోలేదు గురువు గారు అంటే, అలాంటి వాళ్ళు ఎవరు లేరురా అంటున్నాడు. అంటే నాకేం అర్థమైందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ మల్లెపూలు దేని కొడతారంటే, ఓకే ఓకే నాకు అర్థమైంది. కానీ చూసే వాళ్ళు చాలా మందికి ఎంత అర్థమైంది. ఆయన చెప్పింది మంచిదే కదా, మల్లెపూలు పెట్టుకొని ఏం మంచిదండి. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మల్లెపూలు కొంటే బజార్ వేసేయడానికే కొంటారా, లేకుంటే కొనరు. అదే పిచ్చి వేసే బజార్ సంబంధికులు బజార్ వేసేలే, అదే అలాంటి దానికే కొంటారు ఇక్కడ పూలు. ఇక్కడ ఎవరు పూలు కొనలేదంటే వీళ్ళెవరు బజార్ వేసాలు వేయట్లేదు. అవును, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు అన్నారు కానీ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. అలా మీరు అది గమనించండి. ఫస్ట్ మీకు ఏం చదువుకున్నారు బ్రదర్ మీరు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీరు? అయ్యా నాకు చదువు లేదులే కానీ అందుకే అర్థం కావట్లేదు. అదే అర్థమైంది, మీకు తెలుగులో సరిగ్గా మామూలు బేసిక్స్ వచ్చినట్లేవు. నాకు రావులే. అతను మల్లెపూలు ఎందుకు అమ్ముడు పోలేదు అన్న దానికి, మల్లెపూలు అమ్ము పోవాలిగా చూస్తున్నాం గానీ అక్కడ స్త్రీలు పవిత్రంగా ఉండాలని ఆయన చెప్పిన వ్యాఖ్యలు. అవునండి, స్త్రీలు పవిత్రంగా అంటే మల్లెపూలు పెట్టుకుని పవిత్రత పోతుందా? ఎవరన్నారు? ఆయన చెప్పలేదు. మరి అతను అదే అంటున్నాడు, ఇక్కడ అందరు పవిత్రులు ఉంటారా మల్లెపూలు పెట్టుకోరు అంటున్నాడు. అతను అనేది ఏంటి, ఇక్కడ అందరూ పవిత్రులు రా మల్లెపూలు పెట్టుకోరు అని, పవిత్రులు మల్లెపూలు పెట్టుకోరు అని చెప్తున్నాడు అతను. మీకు అర్థం కావట్లేదు తెలుగు. మల్లెపూలు పెట్టుకొని కూడా అలా ఉండకూడదు మీరని చెప్తున్నాడు. అవునయ్యా, అదే అలా ఉండకూడదు. మరి ఇప్పుడు కొన్నోళ్ళు ఎవరు లేరు, అక్కడ కొన్నోళ్ళు ఎవరు లేరు. ఎందుకు కొనలేదంటే చెప్తున్నాడు, ఇక్కడ ఎవరు పిచ్చి పిచ్చి వేసారు బజార్ సంబంధికులు లేరురా నీ పూలు కొనడానికి అంటాడు. కాదయ్యా, అది మీకు తప్పుగా ఆడవాళ్ళందరినీ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరినీ నువ్వు ఇంకా అది చెబుతున్నావు. ఏళ్ళు ఏంది సమానంగా లేకపోతే ఆమె వ్యభిచారైతేనే 5 గ్రంథాలు ఉన్నాయి. మరి 5 గ్రంథాలు తప్పు పడతావా? తప్పు పడతా మాట్లాడు. మరి అలాంటి వాటికి కూడా పోయాం, అవుతారని ఉంది. అలాంటి వాటికి కూడా పోయి వాళ్ళతో కూడా వాదించాం. అర్థమైందా? మిమ్మల్ని ఒక్కరిని వాదించి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా నేను చెప్పడం లేదు. ఇప్పుడు స్త్రీలేంది పళ్ళెత్తుగా ఉన్నటువంటి స్త్రీ బజార్ స్త్రీ అయితే అవదు. ఎవడా కోత కూసినోడు బెల్లండి చెప్పుతో కొడదాం. వీడిని వాడిని పక్క నిలబెట్టి, సాలెంరాజు గారిని వాడిని పక్క నిలబెట్టి ఇద్దరిని చెప్పుతో కొడదాం. నువ్వు వాడిని కొట్టి ఈయన కొడతా. ఇద్దరు తప్పుడు నాయాలే, అట్టన్నోడు తప్పుడోడు, ఇట్టన్నోడు తప్పుడోడే. ఆయన స్త్రీలకి మంచి గౌరవం ఉంటది, పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించకూడదు. అలా స్త్రీలు అడ్డదిడ్డంగా ప్రవర్తించకూడదు అని ఎవరితో చెప్పాలి? సంఘంలోనే చెబుతుంది బ్రదర్, అది సంఘంలోనే చెబుతుంది. మీరు అలా అర్ధదిద్దంగా ప్రవర్తించకూడదు. మీరు వినండి, అదే వీడియోను ఒకసారి వినండి. ముందు చెబుతారు వారు, కావాలంటే మీకు పంపిమంటే పంపిస్తాను. ముందు స్త్రీల గురించి చెబుతా, అమ్మా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి, మీకు విలువ ఇవ్వాలంటే మీరు పవిత్రంగా ఉండండి అని చెప్పినటువంటి మాటల్లో సంఘానికి వచ్చినటువంటి వాళ్ళు అడ్డదిద్దంగా ప్రవర్తించకూడదు. కొంతమంది పూలు పెట్టుకొని వస్తా ఉంటారు, రారని చెప్పట్లేదు.